అందరికీ కొబ్బరికాయ గురించి తెలుసు, కొబ్బరి బోండం గురించి తెలుసు, కానీ కొబ్బరి పువ్వు గురించి ఎవరికైనా తెలుసా? దీని గురించి పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు కదా. కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో చిన్న పదార్థం కనిపిస్తే కొబ్బరి పువ్వు వచ్చింది అంటారు. ఇంకా అంతా మంచే జరుగుతుందని కూడా అంటారు. ఆ తర్వాత కొబ్బరి పువ్వును తింటారు. మీకు తెలుసా, కొబ్బరి పువ్వును ఇప్పుడు ప్రత్యేకంగా పండిస్తున్నారు. ఎందుకంటే కొబ్బరి పువ్వులో రోగనిరోధక శక్తి ఉంటుంది, అనేక రోగాల బారిన పడకుండా చేస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా షాపుల్లో దొరికే కొబ్బరికాయలో నీళ్లు ఇంకిపోయిన తరువాత కొబ్బరి పువ్వుగా ఏర్పడుతుంది. అది అన్ని కాయల్లో ఏర్పడుతుందని చెప్పలేం. అందువల్ల కొందరు రైతులు కొబ్బరికాయలో పువ్వులను ప్రత్యేకంగా పండిస్తున్నారు. కొబ్బరికాయను భూమిలో పాతిపెట్టిన తరువాత కొన్నాళ్లకు అందులోని నీరు పువ్వుగా మారుతుంది. వీటిని నేరుగా తింటే ఆరోగ్యానికి చాలా మేలని వైద్యులు చెప్తున్నారు. ఈ కొబ్బరి పువ్వు శరీరంలోని చక్కెరలను అదుపు చేయడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు కొబ్బరి పువ్వు తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. కొబ్బరి పువ్వులో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీవైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్, యాంటీ పరాన్నజీవి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరి పువ్వులో ఫ్రీ రాడికల్స్ ను తొలగించే గుణం కూడా ఉంటుంది. ఇది క్యాన్సర్ నుండి కూడా రక్షిస్తుంది. కొలెస్ట్రాల్ కూడా మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులను తొలగిస్తుంది. థైరాయిడ్ తో బాధపడేవారు సైతం దీన్ని తీసుకోవడం వల్ల ఎంతో మంచి ఆరోగ్య ఫలాలు పొందొచ్చు. ఇక జుట్టును నల్లగా ఉండాలని కోరుకునేవారు కొబ్బరి పువ్వును తింటే మంచిదని అంటున్నారు.